మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే కరెంట్ అఫైర్స్ 27th March 2025. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఐక్యమే నౌకాదళ విన్యాసాలు. అయితే ఐక్యమే అని అంటే ఏంటి అంటే సాంస్క్రిట్లో మనకి ఐక్యత అని అర్థం అనమాట. సో ఆఫ్రికా ఇండియా కీ మారిటైమ్ ఎంగేజ్మెంట్, దాన్నే మనం ఐక్యమే అనే పేరుతో తొలిసారిగా ఆఫ్రికన్ దేశాలతో భారత నావికాదళం సంయుక్తంగా బహుపాక్షిక నౌకాదళ విన్యాసాలను ఏప్రిల్ 13th నుంచి 18th వరకు నిర్వహించనున్నదన్నమాట. ఓకేనా, అంటే ఎవరెవరు అనంటే ఆఫ్రికా మరియు ఇండియా అనమాట. ఓకేనా, మరి ఈ తొలి ఎడిషన్ విన్యాసాలు అనేవి భారత నావికాదళం మరియు టాంజానియా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ ఇవి రెండు కలిసి తొలి ఎడిషన్ విన్యాసాలు సంయుక్తంగా ఎక్కడ నిర్వహించనున్నాయంటే టాంజానియాలోని దారెస్ సలాంలో నిర్వహిస్తున్నాయన్నమాట. ఓకేనా, అది ఫస్ట్ కరెంట్ అఫైర్. మళ్ళీ మనకు సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అని అంటే నౌకాదళంలో చేరినటువంటి యుద్ధ నౌక తవస్య. ఓకేనా, సో అంటే ఇప్పుడు నౌకాదళంలో చేరింది కొత్తగా యుద్ధ నౌక పేరేంటి అంటే తవస్య అనమాట. ఈ తవస్య అనేది మనకి మహాభారతంలో భీముడి యొక్క గద పేరే ఈ తవస్య అనమాట. ఇది ప్రాజెక్ట్ 1135.6లో భాగంగా రెండో ఫాలాన్ యుద్ధ నౌక తవస్యను ఎవరు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఓకేనా వీళ్ళు ప్రారంభించడం అనేది జరిగింది. అంటే ఈ ప్రాజెక్ట్ 1135.6లో భాగంగా ఈ తవస్యని ఈ గోవా షిప్ యార్డ్ అనేది ప్రారంభించిందనమాట. సో తవస్య అంటే మనం చెప్పాం కదా, మహాభారతంలో భీముడి యొక్క గద పేరే తవస్య. మరి ఈ యుద్ధ నౌకను ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అని అంటే ఈ యుద్ధ నౌకను ఉపరితల మరియు భూగర్భ వాయు మార్గాల శత్రువులపై దాడి చేసేందుకు దీనిని అభివృద్ధి చేశారు. అయితే 2019 జనవరిలో రక్షణ మంత్రిత్వ శాఖ మరియు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మధ్య ప్రాజెక్ట్ 1135.6 అనేది ఒప్పందం అనేది జరిగిందనమాట. అంటే రెండు యుద్ధ నౌకలు తయారు చేయడం కోసం 2019 జనవరిలో రక్షణ మంత్రిత్వ శాఖకి మరియు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కి మధ్య ఒప్పందం జరిగింది. ఆ రెండు యుద్ధ నౌకల్లో మొదటి నౌక పేరేంటంటే త్రిపుట్, రెండవ నౌక పేరేంటంటే తవస్య అనమాట. ఈ మొదటి నౌక అనేది త్రిపుట్ అనేది 2024 జూలై 24న ప్రారంభిస్తే రెండవ నౌక అయినటువంటి తవస్య మాత్రం 2025 మార్చి 22న ప్రారంభించారనమాట. అయితే ఇవి రెండు కూడా వాటి పొడవు ఎంత అంటే 124.8 మీటర్స్ పొడవు, 4.5 మీటర్స్ డ్రాఫ్ట్ ఉంటుంది. దాని కెపాసిటీ 3600 టన్నుల యొక్క బరువు ఉంటుందన్నమాట. అది సెకండ్ కరెంట్ అఫైర్. మరి థర్డ్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే ఉపరితలం నుంచి గగనతలంలోకి, అంటే మన భూమి నుంచి ఆకాశంలోకి అనమాట. సో ఉపరితలం నుంచి గగనతలంలోకి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి స్వల్ప శ్రేణి క్షిపణి, దాని VLSR SAM అంటారు కదా, అంటే వెరీ లార్జ్ శాటిలైట్ రేంజెస్. ఓకేనా, సో ఈ VLSR SAMని ఎవరు అని అంటే ఒడిశాలోని చాందీపూర్లో DRDO మరియు భారత నౌకాదళం వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా ఒడిశాలో ఉన్నటువంటి చాందీపూర్లో పరీక్షించడం అనేది జరిగిందనమాట. అది ఉపరితలం నుంచి గగనతలంలోకి. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మానవ హక్కుల లఘు చిత్ర పోటీల్లో 4 తెలుగు వారికి బహుమతులు అనేవి వచ్చాయి. అయితే మానవ హక్కుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించడం కోసం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి లఘు చిత్ర పోటీల్లో 7గురికి ఆ సంస్థ యొక్క చైర్మన్ అయినటువంటి రామసుబ్రహ్మణ్యన్ ఉన్నారు కదా, ఈ రామసుబ్రహ్మణ్యన్ అనే వాళ్ళు 7గురికి బహుమతులు అందజేశారు. ఆ 7గురిలో 4 కూడా తెలుగు వాళ్ళే అనమాట. సో మరి ఫస్ట్ ఏంటంటే ఫైట్ ఫర్ రైట్స్. ఈ ఫైట్ ఫర్ రైట్స్ అనే పేరుతో ఏపీకి చెందినటువంటి కదరప్ప రాజుకి సెకండ్ బహుమతి వచ్చింది. ఆ సెకండ్ బహుమతి కింద 1.5 లక్షల నగదు మరియు ట్రోఫీ అండ్ సర్టిఫికెట్ అనేది ఇస్తారు సెకండ్ ప్రైజ్ కింద. మరి బాల్య వివాహాలు, అంటే ఈ ఫైట్స్ ఫర్ రైట్స్ ఉంది చూసారా, ఈ ఫైట్స్ ఫర్ రైట్స్లో ఏంటి అంటే బాల్య వివాహాలు విద్య యొక్క ప్రాధాన్యం గురించి తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించడం అనేది జరిగింది. మరి సెకండ్ వచ్చేసి ఏంటంటే లైఫ్ ఆఫ్ సీత. ఈ లైఫ్ ఆఫ్ సీత అనే పేరు కూడా మూవీ కూడా ఏపీకి చెందినటువంటి మడక వెంకట సత్యనారాయణ పేరుతో షార్ట్ ఫిల్మ్ అనమాట ఇది కూడా. నెక్స్ట్ బిఏ హ్యూమన్. ఓకే, బిఏ హ్యూమన్ వచ్చేసి ఎవరు అంటే లోట్ల నవీన్ అనే వాళ్ళు రూపొందించడం జరిగింది ఈ సినిమా. నెక్స్ట్ అక్షరాభ్యాసం అనే షార్ట్ ఫిల్మ్ని వచ్చేసి తెలంగాణకు చెందినటువంటి హనీష్ ఉండ్రమట్ల అనే వాళ్ళు రూపొందించారు. అయితే వీళ్ళ ముగ్గురికి కూడా 50,000 అందుకున్నారనమాట. ఎవరు లైఫ్ ఆఫ్ సీత రూపొందించినందుకు, ఈ బిఏ హ్యూమన్ రూపొందించినందుకు, నెక్స్ట్ అక్షరాభ్యాసం రూపొందించినందుకు ఈ ముగ్గురు కూడా 50,000 నగదు అనేది అందుకున్నారనమాట. అయితే మనం సెకండ్ ఏపీకి చెందిన కదరప్ప రాజు అన్నాం కదా, మరి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి అబ్దుల్ రషీద్ భట్కి ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చింది. మరి ఏ షార్ట్ ఫిల్మ్లో భాగంగా అంటే దూద్ గంగా
వ్యాలీస్ డయింగ్ లైఫ్ లైన్ అనే మూవీకి 2 లక్షల నగదు బహుమతి అనేది వచ్చింది ఫస్ట్ ప్రైజ్ కింద. దూద్ గంగా వ్యాలీస్ డయింగ్ లైఫ్ లైన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే తమిళనాడుకు చెందినటువంటి కె రవిచంద్రన్. సో గాడ్ మూవీలో భాగంగా ₹1,00,000 వరకు ఈయనకి నగదు బహుమతి అనేది వచ్చిందనమాట. ఓకేనా. సో ఫస్ట్ ప్రైజ్ జమ్మూ కాశ్మీర్, సెకండ్ ఏపీ, థర్డ్ కె రవిచంద్రన్ తమిళనాడుకు చెందిన వాళ్ళకి. నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే అవ్వాల్ కమిటీ వ్యవస్థాపకురాలైనటువంటి రుక్మాబాయి మృతి చెందిందనమాట. సో ఈ రుక్మాబాయి అనే ఆమె ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వడగాం గ్రామానికి చెందిన ఆమె. అయితే మనకి 1995-96లో రుక్మాబాయి మరియు మరొక 3 మహిళలు కలిసి అవ్వాల్ అనే కమిటీని ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు పొదుపు మార్గాన్ని చూపించారనమాట. సో వీళ్ళను ఆదర్శంగా తీసుకొని తుమ్మగూడ అనే గ్రామ మహిళలు కూడా అవ్వాల్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి మంత్ కూడా ఒక్కొక్క మహిళ ₹10 చొప్పున పొదుపు చేయడం జరిగిందనమాట. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి అప్పటి ఐటీడీఏ పీఓ అయినటువంటి నవీన్ మిత్తల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగిందనమాట. సో ఆ సమయంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈ కమిటీలను ఆదర్శంగా తీసుకొని పొదుపు సంఘాల ఏర్పాటుకు నిర్ణయించారనమాట. అంటే ఈ పొదుపు సంఘాలు రావడానికి కారణమైన వ్యక్తి ఎవరు అంటే ఈ రుక్మాబాయి అనమాట. సో తను మరణించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ మనకి సిక్స్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు సంస్థగా జేఎస్డబ్ల్యూ స్టీల్ అనేది వచ్చింది. ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చేసి సజ్జన్ జిందాల్ వాళ్ళదనమాట. ఈ కంపెనీ యొక్క మార్కెట్ విలువ $2.58 లక్షలు. ఇవి బిలియన్ డాలర్లో చూస్తే $30 బిలియన్ అనమాట. సో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు సంస్థగా జేఎస్డబ్ల్యూ అనేది నిలిచిందనమాట. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.